యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు బ్రహ్మాండంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. మొత్తం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో 104 వార్డులు ఉండగా అందులో 2 ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 102కి పోలింగ్ జరుగుతుంది. 102 సంబంధించి మొత్తం కూడా 212 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నాడు. పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లయితే జరిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చూస్తున్నాం మనం పోచంపల్లికి సంబంధించి ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. పోచంపల్లికి సంబంధించి ఆదర్శ పోలింగ్ కేంద్రం పర్యావరణం తలపించేలా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం అని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా పచ్చని వాతావరణంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం ఈ పోచంపల్లి. అంటే మొత్తం 6 మున్సిపాలిటీకి సంబంధించి ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రము పోచంపల్లి మున్సిపల్ కేంద్రం. చాలా అద్భుతంగా కొన్ని కొటేషన్స్ తో కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఓటు మన వంతు, మంచి పాలన మన కర్తవ్యం అని చెప్పి, ఇలాంటి ఓటు మీ హక్కు, దేశం మీ భవిష్యత్తు అని చెప్పి కొన్ని కొటేషన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మనము ఈ చెట్టు గ్రీనరీ ఉన్నటువంటి చెట్టు దగ్గర కొన్ని కొటేషన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఎన్నికల రోజున ఒక్క ఓటు కూడా వదలొద్దు అని చెప్పి కొటేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. యువత ముందుకు రండి, ఓటుతో మార్పు తేవండి అని చెప్పి ఇలాంటి కొటేషన్స్ అన్ని కూడా ఈ ఆదర్శ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. చూస్తున్నాం హెల్ప్ డెస్కే కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎంలతో ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలతో కూడా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం కూడా ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద మొత్తం పర్యావరణాన్ని తలపించే విధంగా ఇక్కడ పోలింగ్ కేంద్రం అయితే ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నాడు, ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటున్నాడు. మొత్తం కూడా ఓటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది ఆర్ఓల ద్వారా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం కూడా గ్రీనరీతో ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రం మొత్తం కూడా పర్యావరణం తలపించేలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓటర్లు కూడా చాలా ఆనందంగా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. మొత్తం కూడా ఈసారి చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. ప్రతి శాఖకు సంబంధించి కూడా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి, 100% కావాలని చెప్పి కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ నిన్న కూడా చెప్పినటువంటి విషయం ఒకటే, ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ అనేది నమోదైంది. ఈ యొక్క మున్సిపల్ సంబంధించి కూడా ఓట్లు అనేవి ఖచ్చితంగా వేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ కు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా పోచంపల్లి కావచ్చు, చౌటుపల్లి కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, మోత్కూరు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి పోలింగ్ బూత్ సంబంధించి ప్రతి ఓటు హక్కును వినియోగించుకోవడం చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా 104 వార్డులకు సంబంధించి 102 ఏకగ్రీవం కాగా 102 మొత్తం 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా చూస్తున్న పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ప్రతి సిబ్బంది ప్రతి శాఖల సమన్వయంతో కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఓటర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ప్రతి కార్యక్రమం తీసుకొని చూస్తున్న వాటర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా హెల్త్ సంబంధించి క్యాంప్ కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి. అదేవిధంగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగొద్దు, ఖచ్చితంగా 100% ఓటింగ్ అనేది వినియోగించుకోవాలని చెప్పి కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా జేసీ రాయగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మొత్తం కూడా అంటే 6 మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి ఓటరు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవడమే లక్ష్యంగా ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి అని చెప్పవచ్చు. పోచంపల్లిలో ఎటు చూసినా కూడా అంటే పోచంపల్లిలో మొత్తం కూడా 13 వార్డులు ఉన్నాయి. 13 వార్డులకు సంబంధించి ఈ వార్డు ఆదర్శ పోలింగ్ కేంద్రము. మిగతా 12 వార్డులకు కూడా ఓటింగ్ అయితే కొనసాగినటువంటి పరిస్థితి. అదేవిధంగా చౌటుప్పల్ 20 ఉన్నాయి. అదేవిధంగా భువనగిరి 35 అతి పెద్దది. అదేవిధంగా యాదగిరిగుట్ట 12 మున్సిపాలిటీ, ఆలేరు 12, మోత్కూరు 12. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా 132,800 ఓట్లు ఉన్నాయి. మొత్తం కూడా మహిళలకు సంబంధించి 67,800 చిల్లర ఓట్లున్నాయి. అదేవిధంగా పురుషులకు సంబంధించి 64,000 చిల్లర ఓట్లున్నాయి. మొత్తం కూడా 132,800 ఓట్లలో ఖచ్చితంగా పోలింగ్ నమోదు కావాలని చెప్పి కలెక్టర్ ఎప్పటికప్పుడు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేశారు. ఈసారి యాదాద్రి జిల్లా టాప్ గా నిలవాలని చెప్పి సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఓటర్లకు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. దాదాపు 200 మీటర్ల పక్కనే ఉన్నటువంటి అక్కడి నుంచే వదిలేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఓటర్లు ఒక్కొక్కరు వచ్చి కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న వీల్ చైర్లు కూడా ఇక్కడే పెట్టినటువంటి పరిస్థితి. వృద్ధులకే కావచ్చు, వికలాంగులకే కావచ్చు, వీల్ చైర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఓటింగ్ అనేది కొనసాగుతుంది. 5 గంటల తర్వాత లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది, ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కానీ 5 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా ఓటు హక్కు అనేది
వినియోగించుకునే పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఎప్పటికప్పుడు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కూడా నిరంతరం అంతా కూడా పర్యవేక్షించిన పరిస్థితి అని చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి జేసీ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్, ఆర్డీఓల సమక్షంలో, మొత్తం కూడా ఆర్ఓల సమక్షంలో, పీఓల సమక్షంలో ప్రతి పకడ్బందీ ఏర్పాటు జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓటు హక్కుని అయితే వినియోగించుకోవాలని చెప్పి కోరుకునేటువంటి. ఇదే కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి.